నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బాలికలపై అత్యాచారానికి పాల్పడితే ఇక ఉరి శిక్షే పోక్స్ చట్ట సవరణకు ఆమోద ముద్ర వేసిన కేంద్ర కేబినెట్ కర్ణాటకలో మరింత ముదిరిన రాజకీయ సంక్షోభం రాజీనామా ప్రకటించే యోచనలో సీఎం కుమారస్వామి శ్వేతపత్రాలు కూడా సాక్షి పత్రిక కథనాల్లాగే స్పష్టత లేకుండా ఉన్నాయి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై నారా లోకేష్ సెటైర్ విద్య ఆర్థిక సామాజికంగా వెనుకబడి బొప్పల కులస్తులు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని బీసీ కమిషన్ సభ్యులు ఇక డీటెయిల్స్ చూస్తే ముక్కుపచ్చ లారీని చిన్నారులపై అత్యాచారాలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి ఇకపై ఉరిశిక్ష విధించాలని నిర్ణయించింది ఈ మేరకు పోక్స్ చట్ట సవరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ఫలితంగా చిన్నారులపై లైంగిక నేరాలకు ఉరిశిక్ష విధించేలా చట్టాన్ని సవరించనున్నారు దీంతో పాటు చైల్డ్ పోర్నోగ్రఫీకి జరిమానా జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు తీసుకురానున్నారు బుధవారం కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాల్లో మరికొన్ని ఉన్నాయి దేశంలో సంఘటిత అసంఘటిత కార్మికుల కోసం కార్మిక రక్షణ కోడ్కు కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ కోడ్కి 13 కేంద్ర కార్మిక చట్టాలను తీసుకురానున్నారు దీనివల్ల వాణిజ్యం వ్యాపార తయారీ సేవ ఐటీ తదితర రంగాల కార్మికులకు మేలు జరగనుంది 10 మందికి మించి పనిచేసే అన్ని పరిశ్రమలకు ఈ కోడ్ వర్తిస్తుంది దీంతో పాటు ఆర్పీఎస్ సర్వీసులకు గ్రూప్ ఏ హోదా కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది కర్ణాటకలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది రెబెల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను వెనక్కి తీసుకోవడానికి ససమేరా అనడం తాజాగా మరో 2 ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం అసమ్మతి నేతలు సుప్రీంకోర్టు మెట్లెక్కడంతో సీఎం కుమారస్వామి ముందున్న అన్ని దారులు మూసుకుపోయాయి ఇక రాజీనామా తప్ప మరో మార్గం లేదని భావిస్తున్న కుమారస్వామి దానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది బడ్జెట్ సమావేశాలకు ముందే ఆయన రాజీనామా చేయవచ్చని భావిస్తున్నారు ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ మంత్రి డీకే శివకుమార్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి దీనికి తోడు కాంగ్రెస్ హోసకోటే ఎమ్మెల్యే మంత్రి ఎన్టీబీ నాగరాజు చిక్కబల్లాపుర ఎమ్మెల్యే కె సురేందర్ రాజీనామా చేయడంతో కాంగ్రెస్ జేడీఎస్ సర్కారు పతనం అంచుకు చేరుకుంది వరుస పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కుమారస్వామి నిన్న రాత్రి తండ్రి మాజీ ప్రధాని దేవేగౌడ్ను కలిసి మాట్లాడారు ఈ సందర్భంగా తన రాజీనామాపై చర్చించినట్లు తెలుస్తోంది శాసనసభ సమావేశాలు ప్రారంభం అవ్వడానికి ముందే ఆయన తన రాజీనామా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేసిన శ్వేతపత్రంపై మాజీ మంత్రి టీడీపీ నేత నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు శ్వేతపత్రాలు కూడా సాక్షి పత్రిక కథనాల్లో లాగే స్పష్టత లేకుండా ఆధారాలు లేకుండా ఉన్నాయని ఎద్దేవా చేశారు అవి ముందు ఊహించినట్లుగానే ఉన్నాయన్నారు మత్స్యశాఖ పశు సంవర్ధన శాఖ అభివృద్ధికి వ్యవసాయ శాఖ అభివృద్ధిలో ఎలా చూపిస్తారని ప్రశ్నించారు వృద్ధి కాగితాల మీదే తప్ప ఫీజుల్లో కనిపించడం లేదని అన్నారు అంటే మీ శ్వేతపత్రంలో ఉంది కానీ మీరు ఒప్పుకోవడానికి అంగీకరించడం లేదన్న విషయం అర్థమవుతుందని చురకలంటించారు మత్స్యశాఖ పశు సంవర్ధన శాఖల అభివృద్ధిని అంగీకరించినందుకు కృతజ్ఞతలని లోకేష్ అన్నారు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాలు కల్పన సంస్థ చైర్పర్సన్ గా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజాకు మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు అయితే పలు సమీకరణాలు కారణంగా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు ఈ నేపథ్యంలో ఆమెను ఏఐసీసీ చైర్పర్సన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం
రెండేళ్ల క్రితం ఉత్తమ తహసీల్దార్గా ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన ఆమె ఇంట్లో నోట్ల కట్టలను చూసి ఏసీపీ అధికారులు విస్తుపోయారు. బీరువాలు, కబోర్డులు, అల్మారాలు ఎక్కడ చూసినా 2500 నోట్లు కట్టలే. ఇక ఆస్తులకు, బంగారు ఆభరణాలకు లెక్కే లేదు. ఆమె మరెవరో కాదు, రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్య. బొప్పల కులస్తులకు, సంచార జాతులకు వారి స్థితిగతులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని బీసీ కమిషన్ సభ్యులు ఆంజనేయులు గౌడ్ అన్నారు. జోగులాంబ, గద్వాల జిల్లాలోని హరిత హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తొలి బొప్పల కులస్తులకు బుడగ జంగాల స్థితిగతులను పర్యవేక్షించి వారికి న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని ఆయన తెలిపారు. అధికారంగా కుల గుర్తింపు లేకపోవడం వల్ల విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా చాలా వెనుకబడి ఉన్నామని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందకుండా అణచివేతకు గురవుతున్నామని, 30 జాతుల వారు బీసీ జాబితాలో చేరాలని బీసీ కమిషన్ కు విజ్ఞప్తి చేశారని తెలిపారు. దాని మీద దృష్టికి సాధించిన బీసీ కమిషన్ పరిశీలించి పరిగణంలోకి తీసుకొని ప్రాథమిక సమాచారాన్ని సేకరించిందని అన్నారు. సంచార జాతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా తోలు బొప్పుల కులస్తులు, బుడగ జంగాల కులస్తులు బీసీ కమిషన్ సభ్యుని కలిసి తమ సమస్యలను, తమ జీవన శైలిని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రాములు, తహసీల్దార్ జ్యోతి, డిపిఆర్ఓ సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. అంచనా వేసిన అధ్యయనం చెప్పి నిర్దిష్టమైన రికమెండేషన్స్తో రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమైన త్వరలో మేము నివేదికను అందజేస్తాం. ఈ పర్యటనకు మా బీసీ కమిషన్ చేస్తున్న ఈ క్షేత్రస్థాయి పర్యటనకు సహకరించిన జోగులాంబ, గద్వాల జిల్లా సిబ్బందికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, డివిసిడిఓ గారికి, డిపిఆర్ఓ గారికి, మిగతా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి, మిగతా రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. దాదాపు 30 బీసీ కులాలు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నప్పటికీ బీసీ జాబితాలో లేకపోవడం వల్ల, అధికారికంగా కుల గుర్తింపు లేకపోవడం వల్ల విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా చాలా అన్యాయానికి గురవుతున్నామని, వెనుకబడి ఉన్నామని చెప్పి విద్యారంగంలో కనీసం విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు ఉన్నప్పటికీ అడ్మిషన్ల కోసం ప్రయత్నం చేసిన కుల ధృవీకరణ పత్రాలు లేకపోవడం వల్ల అడ్మిషన్లు కూడా నోచుకోలేకపోతున్నామని, విద్యాపరంగా, సామాజికంగా తీరని అణచివేత గురవుతున్నామని, తమని బీసీ జాబితాలో చేర్చాలని దాదాపు 30 కులాలు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్కు విజ్ఞాపనలు సమర్పించుకున్నారు. దాని మీద దృష్టి సారించిన బీసీ కమిషన్ వాటిని పరిశీలించి పరిగణలోకి తీసుకొని కొంత ప్రాథమిక సమాచారాన్ని సేకరించడం జరిగింది. సేకరించిన తర్వాత మన 29వ తారీఖు వరకు దాదాపు 5 రోజులు మేము హియరింగ్స్ కండక్ట్ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 18 కులాలు, 30 కులాల్లో 18 కులాలు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ జీవన స్థితిని కమిషన్ ముందు వాళ్ళు ఆవిష్కరించారు, కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. దాని తర్వాత వాళ్ళు కమిషన్ ముందు ఇచ్చిన అంశాన్ని, సమాచారాన్ని నిర్ధారణ చేసుకోవడం కోసం తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్, 3 సభ్యులు, 4 కూడా 4 బెంచ్లుగా డివైడ్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నాం. ఆయా కులాలు ఏ ప్రాంతాల్లో అయితే ఉన్నాయో ఆ ప్రాంతాలకు స్వయంగా వెళ్ళి వాళ్ళ గుడిసెల్లోకి తొంగి చూసి, వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూసి వాళ్ళ యొక్క సామాజిక, విద్యాపరమైన జీవన స్థితిగతుల్ని, ఆర్థిక స్థితిగతుల్ని, సమాజంలో ఉన్న వాళ్ళ సామాజిక స్థాయిని స్వయంగా క్షేత్రస్థాయి పర్యటన జరిపి నమోదు చేసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ నిర్ణయించింది. అందులో భాగంగానే ఇవాళ నేను గద్వాల జిల్లాలో ఉన్న తోలు బొమ్మలాట కులంతో పాటు మిగతా సంచార కులాలని దగ్గరికి వెళ్ళి చూడడానికి, వాళ్ళ జీవన స్థితిగతులను రికార్డ్ చేయడానికి రావడం జరిగింది. గద్వాల పట్టణంతో పాటు గౌదార్పల్లి, దరూరు, వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆ బీసీ మన సంచార కులాల జీవన స్థితిగతుల దగ్గరికి వెళ్ళి కమిషన్ సభ్యులుగా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కలవబోతూ ఉన్నాను. వాళ్ళ జీవన స్థితిగతులని చూడబోతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రతి కులం కూడా రిజర్వేషన్ ఫలాలు అనుభవించాలని చూడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్గా మా మీద గురుతరమైన బాధ్యతను పెట్టాడు. వాళ్ళు ఇచ్చిన మార్గదర్శకత్వంలోనే, గౌరవ సీఎం చెప్పిన మార్గదర్శకత్వంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ అన్యాయానికి గురైన కులాలకు, దగాకు గురైన కులాలకు న్యాయం చేయడానికి, వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి మేము ఇవాళ ఈ అధ్యయనం జరుపుతా ఉన్నాం. వీళ్ళు ఇచ్చిన సమాచారం అంతా న్యాయబద్ధమైంది అని, వాళ్ళు ఇచ్చిన మేము సేకరించిన డాటా అంతా కూడా న్యాయమైనది అని, వీళ్ళు నిజంగా సామాజికంగా, విద్యాపరంగా వెనకబడి ఉన్నారని చెప్పి మా అధ్యయనంలో తేలితే తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ నిర్ధారిస్తే ఆ సమాచారం అంతా క్రోడీకరించి సాధ్యమైన త్వరలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక నిర్దిష్టమైన రికమెండేషన్ ఇస్తాం. ఈ సంచార కులాలకు, తోలు బొమ్మలాట కులంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న 18 సంచార కులాలకు ఏమేం చేస్తే న్యాయం జరుగుతుందో, వాళ్ళకి రిజర్వేషన్ ఎక్కడ ఉంచాలి, ఏ కేటగిరీలో రిజర్వేషన్ కల్పించాలి, బీసీ జాబితాలో ఏ బీసీడీలో ఎక్కడ పెడితే న్యాయం జరుగుతుంది,
దాంతోపాటు వాళ్ళకి విద్యాపరంగా నిరుపేద మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా రూపుదిద్దుకున్న షీనీడ్ ప్రాజెక్టు లోగో ఆవిష్కరణ బుధవారం తాజ్ డెక్కన్లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షీట్ ది నీడ్ కోసం 20 ఫ్రీజ్ దాతలు అందజేశారు. షీనీడ్ ప్రాజెక్టు వ్యవస్థాపకురాలు డాక్టర్ నీలిమా ఆర్య మాట్లాడుతూ శానిటరీ ప్యాడ్ను చిరు ఉద్యోగులను డైలీ లేబర్ కొనలేకపోతున్నారని అన్నారు. పరిశుభ్రత లేని క్లాత్లు వినియోగిస్తున్నారని తెలిపారు. ఈ అంశంపై పరిశోధన చేసి షీనీడ్ను డిజైన్ చేశారని తెలిపారు. జీహెచ్ఎంసీ సహకారంతో శానిటరీ ప్యాడ్స్ కోసం గవర్నమెంట్ కాలేజీలు, స్కూల్స్, రైల్వే స్టేషన్, బస్టాండ్లలో ఆటోమేటిక్ వెండింగ్ మిషన్లు పెడుతున్నట్లు తెలిపారు. శానిటరీ ప్యాడ్స్ అంటే సిగ్గుపడే వస్తువు కాదని చెప్పడమే తమ లక్ష్యమని అన్నారు. Good evening, ladies and gentlemen. Apple Home Foundation President Neelima garu, Zonal Commissioner garu Harichandra garu, another Zonal Commissioner Mushraf gariki, Happy Home Founder Vice President Srinivas garu, Praveen garu, అవిక గారు, రవి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకున్నటువంటి సోదరిమణులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు మన దేశంలో రెండోది ప్రత్యేకించి మన హైదరాబాద్ జంట నగరాల్లో చాలామంది అనాథలు లేకపోతే ఆకలికి ఇబ్బంది పడుతున్నటువంటి చాలామందిని సొసైటీలో చూస్తూ ఉంటాం. అందులో పేదరికం ప్రధానమైనటువంటిది. అయితే వారికి టైంలీ ఏదో ఉడతాభక్తిగా సాయం అందించాలనేటువంటి ఉద్దేశంతో నీలిమ గారు ఈ ఫౌండేషన్ని స్టార్ట్ చేయడం, మరి ఈరోజు ఒక 20 ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని మరి సంపూర్ణంగా నిర్వహించడం. అయితే హరిచందన గారు, జోనల్ కమిషనర్ గారు వారి యొక్క ఇనిషియేటివ్ తీసుకోవడం మూలన ఈరోజు ప్రభుత్వ పరంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరంగా వారికి స్పేస్ కానివ్వండి, అదేవిధంగా పవర్, ఇది కంపల్సరీ. ఎందుకంటే మనకు రెఫ్రిజిరేటర్స్ పెట్టినప్పుడు పవర్ అనేది చాలా అత్యంత అవసరమైనటువంటిది. రెండోది జనవాసాలు, ఎక్కువ జనాలు ఉన్నటువంటి ప్రాంతంలో పెడితే ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం. మరి నీలిమ గారు చాలా ప్రాంతాలలో మీలాంటి చాలామంది దగ్గరికి వారు అప్రోచ్ కావడం, మరి ఇప్పుడే మనం చూసినాం చాలామందికి ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవడం, కొంత వాలంటరీగా ముందుకు వచ్చి ఇది సొసైటీకి ఎంతో అవసరమైనటువంటిది. ఈరోజు మనం చూస్తూ ఉంటాం చాలామంది ధనవంతులు ఉంటారు ఈ దేశంలో, బట్ ధనవంతులకు నిద్ర ప్రాపర్గా ఉండదు. టైంకు మెడిసిన్స్ వేసుకోవడం, రెగ్యులర్గా 12 గంటలకే భోజనం చేయడం, ఏమనంటే బీపీ ఉంది, షుగర్ ఉంది, నైట్ కాగానే ఆ డబ్బులు ఎక్కడ పెట్టాలో అర్థం కాకుండా మధ్యరాత్రి 3 గంటలకే హార్ట్ అటాక్ రావడం ఇటువంటివి జరుగుతాయి. ఎందుకంటే ఉన్న డబ్బు ఎవరు ఎత్తుకు వెళ్తారో తెలియదు, ఐటీ వాళ్ళు వస్తారో తెలియదు, ఈ విధమైనటువంటి. బట్ ఇటువంటి సోషల్ కాజ్ కోసం మనం చేసినట్టయితే తప్పకుండా మనకు ఒక సాటిస్ఫాక్షన్. ఈరోజు డబ్బు అనేది చాలామంది సంపాదిస్తారు, బట్ ఖర్చు కూడా. మనం ఒక దగ్గర షాపింగ్కి వెళ్తే దగ్గర దగ్గర ₹1 కోటి షాపింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, 5 లక్షలు చేసే వాళ్ళు ఉన్నారు, 50,000 చేసే వాళ్ళు ఉన్నారు. బట్ ఇటువంటి కార్యక్రమం ద్వారా కొన్ని వందల వేల మందికి ఇది ఉపయోగపడేటువంటి కార్యక్రమం. నేను ఈ సందర్భంగా నీలిమ గారికి మీ అందరి పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఒక కాన్సెప్ట్ని తీసుకురావడమే కాకుండా ఇది ప్రజల మధ్యన పెట్టి వారు చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమానికి మరి ప్రాపర్గా ఈరోజు మనం పేపర్స్లో కూడా చూసినాం, మంచి పబ్లిసిటీ కూడా రావడం జరిగింది.
అంటే అవేర్నెస్ అనేది కూడా ప్రధానమైనటువంటిది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడంతో పాటు ఈరోజు షీనీడ్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఈరోజే లోగో లాంచ్ చేసుకోవడం, ఈ కార్యక్రమాన్ని కూడా మరి హైదరాబాద్ సిటీలో 100 ప్లేసెస్లో చేయాలనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ని వాళ్ళు తీసుకురావడం జరిగింది. కాబట్టి నేను మరొకసారి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్, బ్రదర్స్, మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు హ్యాపీ, పార్టిసిపేట్ చేయని వాళ్ళు కూడా దయచేసి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీనాక్షి ఆగ్రో కెమికల్స్ మాక్ వారి 4 కొత్త ప్రోడక్ట్స్ ను మార్కెట్లోకి విడుదల చేశారు. కంపెనీ మరియు ప్రోడక్ట్స్ వివరాలను కంపెనీ ఎండి మునాఫ్ విలేకరులతో మాట్లాడుతూ 2013 నుంచి తమ ప్రోడక్ట్స్ ను తెలుగు రాష్ట్రాలతో రైతులతో పాటు తమిళనాడు రాష్ట్రాలలో అందిస్తున్నారని, ఇప్పుడు లాంచ్ చేస్తున్న 4 ప్రోడక్ట్స్ కూడా ఎకనామికల్ గా ప్రతిలో వచ్చే తామర పురుగులను అద్భుతమైన రీతిలో అందం చేస్తుందన్నారు. నగరంలో జరిగిన అతిపెద్ద మీనాక్షి ఆగ్రో కెమికల్స్ ప్రోడక్ట్స్ లాంచింగ్ ఈవెంట్ లో 2 తెలుగు రాష్ట్రాల డీలర్స్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో ప్రపంచ స్థాయి ఇల్యూషనిస్ట్ బిఎస్ రెడ్డి టీంతో అద్భుతమైన షీట్స్ తో సభికులకు విశేషంగా ఆకట్టుకునేలా నిర్వహించారు. I would like to create a Chinese magic, the name called Once Upon a Time a Snowstorm in China. It's a Chinese professional art. Hope you will definitely enjoy this.
విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని విజిలెన్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఒక హోటల్లోని ఫ్రిడ్జ్లో ఉన్న మాంసం, బిర్యానీ, ఇతర ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు మాట్లాడుతూ నిల్వ ఉంచిన ఆహారాన్ని వినియోగదారులకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుళ్ళిపోయిన పదార్థాలను విక్రయిస్తున్నట్లు కనుక విశ్లేషణలో గుర్తించి ఫుడ్ అనలిస్ట్ గారు రిపోర్ట్ పంపిస్తే వెంటనే మా పై అధికారుల అనుమతితో వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవడం. అలాగే ఫుడ్ లైసెన్స్ లేదని గుర్తించాం. ఫుడ్ లైసెన్స్ తీసుకోవాల్సిందిగా కూడా వెంటనే వాళ్ళకి నోటీస్ జారీ చేస్తున్నాం. అలాగే హైజీనిక్ కండిషన్స్ కూడా అంత బాగున్నట్లు లేవు గమనించాం. దాని మీద కూడా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ నోటీసు మా పై అధికారులు ఇస్తున్నాం. అలాగే ఏ హోటల్స్ కూడా ఇటువంటి పరిస్థితుల్లో కనుక వ్యాపారాన్ని నిర్వహిస్తే, ఆహార పదార్థాలను విక్రయిస్తే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదని తెలియపరుస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా విధిగా ఆహార పదార్థాలతో వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి. తీసుకోకపోతే రాబోయే కాలంలో తప్పనిసరిగా వాళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఆల్రెడీ ఒక నెల క్రితం కూడా కొన్ని హోటల్స్ 3 హోటల్స్లో శాంపిల్ తీసాం. వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే వచ్చి లైసెన్స్ తీసుకున్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం నర్సాపూర్ గ్రామ సర్పంచ్ తమ్ముడు కొమ్మూరు నారాయణను గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి హత్య చేశారు. కర్ణాటక సరిహద్దులో యనగుందే సమీపంలో ఈ దారుణం జరిగింది. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రశాంత్ నగర్లో 5 ఏళ్ల పాప కిడ్నాప్కి గురైంది. చిన్నారి చేయి పట్టుకొని కిడ్నాపర్ తీసుకువెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని కిడ్నాపర్ కోసం గాలిస్తున్నారు లంగర్ హౌస్ పోలీసులు. నా పేరు జ్యోతి, నా కూతురు పేరు వైష్ణవి. మా పాప గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది, 1st క్లాసు. స్కూల్కి పొద్దున 9-10 మినిట్స్కి స్కూల్కి వెళ్ళింది. మధ్యాహ్నం నా మమ్మీ అని ఏడిస్తే టీచర్స్ వాళ్ళు భయపెట్టి స్కూల్లో కూర్చోబెట్టిరంట. మళ్ళీ స్కూల్లో కూర్చొని మళ్ళీ 3 గంటలకు స్కూల్ వదిలిన తర్వాత వచ్చి స్కూల్లో బ్యాగ్ లోపల పెట్టి బయటికి వచ్చిన సమయంలో మాకు తెలియని ఒక వ్యక్తి పాపను తీసుకొని వెళ్ళిపోయాను. లేదు, అతన్ని మేము ఎప్పుడు చూడలేదు. మేము ఏంటంటే మా పని ఏదో మేము ఉంటాము, మా పిల్లల్ని కూడా మేము బయటకు ఎక్కడ పంపించాము. వాళ్ళు వచ్చినా కూడా ఇంట్లోనే ఉంటారు. అంటే వాళ్ళు ఎవరు పక్క వాళ్ళకు కూడా మేము ఎవరో తెలియదు, వాళ్ళు మాకెవరో తెలియదు. అట్లా ఉంటాం మేము. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జింగుర్తిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలో బ్రిడ్జ్ నిర్మాణం కోసం తవ్విన గుంతలో ప్రమాదవశాత్తు పడి అన్వర్ అనే వ్యక్తి మృతి చెందారు. కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మృతికి కారణమైన కాంట్రాక్టర్ను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాంట్రాక్టర్ కలవాటు ఉంది, అక్కడ కలవాటు చేస్తున్నప్పుడు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ప్రాణం రోడ్డు మీద ముందర కూడా ఏం పెట్టలేదు. అది ముందు ఏం సేఫ్గా ఏం పెట్టలేదు, ముంగలు కనబడికే అట్లా వచ్చి అది రీడియం కట్టడం వల్లనే తీసిన రాక ముద్దాయం అవుతున్నాం. మళ్ళీ ర్యాంప్ కూడా అట్లనే పెట్టిండు. మళ్ళీ ర్యాంప్ పెట్టకుండా ఏమవుతుండే మట్టి అని అడ్డం పోసిండే. ఆయన ఏమవుతుండే అంటే ఆయన అక్కడ దారి వెళ్ళకుండే అన్న సార్. మల్కాజ్గిరి పటేల్ నగర్ శ్మశాన వాటికలో డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని తక్షణమే ఆపేయాలని బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. హిందూ శ్మశాన వాటికలో డంపింగ్ యార్డ్ నిర్మాణం తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు నాగరాజు మాట్లాడుతూ హిందూ శ్మశాన వాటికలో డంపింగ్ యార్డ్ నిర్మాణం హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందని, తక్షణమే ఈ నిర్మాణం ఆపేయాలని డిమాండ్ చేశారు. ప్రముఖ సినీ నటి అక్కినేని సమంత విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్నారు. ఓ బేబీ సినిమా విజయం సాధించడంతో మూవీ యూనిట్ అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది టు బి ఇన్ విజయవాడ టుడే.
I want to thank the audience. Oh baby ki inta manchi response vachindi and ikkada baga aadutundi, so thank you cheppalani మేము అందరూ వచ్చాం. Thank you to Vijayawada and got a blessing, so చాలా బాగా స్టార్ట్ అయింది డే. Thank you for the amazing response. Please watch Oh Baby with your family and you will not regret it. Thank you. బెజవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందం. అమ్మవారి ఆశీర్వాదం వల్ల ఓ బేబీ ఇంత పెద్ద సక్సెస్ అయింది. మీరందరూ ఎన్నో ఫోన్ కాల్స్ ఎంతమంది కలిసి ఎంత ఆనందపడ్డారు, మీ భావాలని అనుభవాలని చెప్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫ్యామిలీస్ అందరూ సినిమాలకు వస్తున్నారు. పెద్దవాళ్ళందరూ అమ్మమ్మలు నానమ్మలు తాతలు వస్తున్నారు. 10 సంవత్సరాలు సినిమాలు చూడని వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు అంటున్నారు. అదే మాకు ఆనందం, అదే మాకు ఆశీర్వాదం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బాలికలపై అత్యాచారానికి పాల్పడితే ఇక ఉరి శిక్షే. పోక్స్ చట్ట సవరణకు ఆమోద ముద్ర వేసిన కేంద్ర కేబినెట్. కర్ణాటకలో మరింత ముదిరిన రాజకీయ సంక్షోభం. రాజీనామా ప్రకటించే యోచనలో సీఎం కుమారస్వామి. శ్వేతపత్రాలు కూడా సాక్షి పత్రిక కథనాల్లాగే స్పష్టత లేకుండా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై నారా లోకేష్ సెటైర్. విద్య, ఆర్థిక, సామాజికంగా వెనుకబడి బొప్పల కులస్తులు. న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని బీసీ కమిషన్ సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.